నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. చింతాడ రవికుమార్ని చిత్తడైపోయింది పరిస్థితి. 9 రోజుల పాటు ఇష్టం వచ్చినట్టు వీడియోలు రిలీజ్ చేసి తాను ఎక్కడ దాక్కున్నాడో పోలీసులు పట్టుకోలేరన్నట్టు చెలరేగిపోయిన చింతాడని రోడ్డు పైన నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తర్వాత వైద్య పరీక్షలని నిర్వహించిన తర్వాత అతని రిమాండ్లోకి తీసుకున్నారు. చింతాడ రవికుమార్ని రోడ్డు మీద నడిపించడం చాలా మంది కోపం వస్తుందంట. ఏమండి, మామూలు మనుషుల్ని స్త్రీల పైన చేయేస్తేనే తాట తీయాలి ఏ ప్రభుత్వం అయినా. అలాంటిది డ్యూటీలో ఉన్న ఎస్ఐ ప్రవళికని తోసేసి నెట్టేసి ఎడిటర్ ఆ విజువల్ చేయండి ఇక్కడ. ఇంత చిత్ర హింసలకు గురి చేసిన చింతాడ రవికుమార్ని రోడ్డు మీద నడిపించక పూలబాట్లు తీసుకెళ్లాలా? ఈ క్యాండిడేట్ ని తీసుకెళ్తుంటే విచిత్రంగా అక్కడ సైకో బ్యాచ్ అందరూ జైరైపోయి ఏమంటున్నారు, జై చింతాడంట. ఇంకా ఇతను ఆఫ్టర్ ఆల్ ఆవదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ అంతే. ఇతనేమి పెద్ద క్యాండిడేట్ తోపు తురుం కాదు. అండ్ ఎవరికి మనం జిందాబాద్ కొడుతున్నాం అక్కడ? ఒక ఎస్ఐని లిటరల్లీ గుమ్మగూడి ఆవిడ్ని అంటే నిజంగా ఆవిడ ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ వచ్చేసేటట్టు ప్రవర్తించిన, ఒక మ్యాన్ హ్యాండ్లింగ్ ఇష్టం వచ్చినట్టు మిస్బిహేవ్ చేసిన ఒక నీచమైన వ్యక్తి కూర్చోబెట్టి మీరందరూ జై చింతాడ అంట. ఇది మన రాజకీయం. చింతాడని మొత్తం మీదకి తీసుకుంటూ అంటే రోడ్డు మీద ప్రాపర్గా చేశారండి. రాష్ట్రం అంతా చూసింది. ఇతను చింతాడ రవికుమార్, ఇతను ఆవదాల వలస వైసీపీ క్యాండిడేట్, ఇలా రోడ్డు మీద నడిపిస్తారు. రేపు జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా రెచ్చిపోయి రప్ప బ్యాచ్గా లెదర్ వేషాలు ఇస్తే ఇలాగే రోడ్డు పైన నడిపిస్తారన్న భయం ఈ ప్రభుత్వం క్రియేట్ చేయగలిగింది. ఇది ఒక స్టాండింగ్ లెసన్ ప్రతి ఒక్కరికి, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకూడదని. ఇది పక్కన పెడితే ఈ చింతాడ రవికుమార్ ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మనం చూసుకుంటే కర్నూలు వెళ్దాం అనుకుంటున్నాడు. అక్కడ విరూపాక్షని పరామర్శించడానికి 13వ తారీఖున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తుంటే ఇంటి ఇష్టం వచ్చినట్టు లేడీస్ పైన చెలరేగిపోయిన, చిన్నపిల్లల్ని చంపేసిన ఇలాంటి క్రూర మృగమైన మనుషులు కలవడానికి జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. నో డౌట్ అబౌట్ ఇట్. సిగ్గు అనేది కొంచెం కూడా పడడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ చింతాడని కూడా పరామర్శించడానికి మళ్ళీ వద్దాం అనుకుంటాడంట శ్రీకాకుళానికి. దీనికి ఒక గ్రేట్ లీడర్, ఎస్టాబ్లిష్డ్ లీడర్, నేను పేరు చెప్తే మళ్ళీ బాధ వస్తుంది, వాళ్ళకి జగన్ ఆఫీస్ నుంచి ఫోన్ వెళ్ళిందంట, జగన్ గారు వస్తున్నారు మళ్ళీ పర్యటనకి, జనాల్ని సమీకరించండి అని. ఆయన హ్యాండ్స్ అప్ అన్నాడంట. నా వల్ల కాదు ఇంత ఖర్చు పెట్టడం, మొన్నే వచ్చాడు కదా, మళ్ళీ ఇంకొకసారి పర్యటన అంటే నాకు తడిచిపోతుంది, నేను ఇంత ఖర్చు పెట్టలేను అని చెప్పి క్లియర్గా మొహం మీద కుండబద్దలు కొట్టేశాడంట. ఉంటే ఉంటాను పార్టీలో, పోతే పోతాను తప్ప ఈ ప్రతిసారి వారానికి ఒక పర్యటనకి నన్నే ఖర్చు పెట్టమని ప్రతిసారి రుదితే నా వల్ల కాదు అన్నాడంట. చింతాడని పరామర్శిస్తాడు, విరూపాక్షని పరామర్శిస్తాడు, అక్కడ ప్రెస్ మీట్లు పెడతాడు. దారిలో వెళ్ళేటప్పుడు మళ్ళీ మొన్న చొక్కాలు ఎప్ప తీసుకుని తిరిగారు చూడండి బ్యాచ్. రేయండి ఇక్కడ. ఇలా చెలరేగిపోయి రాష్ట్రంలో భయాందోళనకు గురి చేస్తా, రోడ్డు పైనే మద్యం సేవిస్తా, ఇలా రెచ్చిపోవడానికి ఇదొక ఎవ్రీ వీక్ ఒక ఆస్కారం ఇస్తా, డబ్బులు ఇచ్చి వీళ్ళందరినీ రోడ్డు మీద తీసుకొచ్చి. సో చింతాడ రవికుమార్కి జరిగిన ట్రీట్మెంట్ యోగి ట్రీట్మెంట్ అంటున్నారు. ఇది కాకుండా చింతాడ రవికుమార్ బయటకు వచ్చి ఇది ప్రజాస్వామ్యం కాదు, ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి పాదాల మీద నడిచే పాదయాత్రలో మేము పైకి వస్తాం, తొక్కేం కాదు, ముందు ఈ క్యాండిడేట్ని లోపలేయగలిగింది ప్రభుత్వం. అది గుడ్ థింగ్ ఇక్కడ. కానీ ఎప్పుడో ఆ రోజు జరుగుంటే రాష్ట్రం అంతటా క్లాప్స్ మీద క్లాప్స్ కొట్టేవాడు. నడిపించడం అండి, స్పాట్లో కొట్టుంటే ఈ చింతాడని సెటరేట్ అయి ఉండేవాడు. ఇతనంట ఎస్ఐ ప్రవళికని చాలా మర్యాదగా పక్కకు రండి అంటున్నాడంట. ఈ విజువల్స్ మీకు చూస్తుంటే ఎక్కడన్నా అతను పక్కకు రమ్మన్నట్టుందా? మొత్తానికి రాష్ట్రంలో ఇలా నడిపించడం ఏంటని అంటున్నారు, కానీ ఇలా నడిపించడమే కరెక్ట్. మీ అందరి ఉద్దేశంలో నడిపించడం తప్ప లేకపోతే కరెక్టా? దీనిపైన మీ ఒపీనియన్స్ రాయండి. జగన్మోహన్ రెడ్డి ఎవరో ఆ మహానేతకు ఫోన్ చేశారు. మీ అందరికీ ఒక ఐడియా ఉంటుంది. నేను చింతాడని పలకరించడానికి జన సమీకరణకి డబ్బులు పెట్టమనే నేత ఎవరు? దీని గురించి కూడా మీ కమెంట్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.